ముచ్చటేంద్రా అంటే ఆ ఏడు బావులు అనమాట, 7 వెల్స్ వాటర్ ఫాల్స్ అనమాట. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళబోతాను. సో వాటర్ ఫాల్స్ ఇప్పుడు కొంచెం ఎండాకాలం కదా, ఈ ఎండాకాలం అంటే ఏడు బావులు ఎక్కి చూపినకి కొంచెం వీలుగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు వెళ్తాము. ఈ బ్లాగ్ ఖచ్చితంగా మస్తు అడ్వెంచరస్ ఉంటుంది, ఖచ్చితంగా 100% నేను హోప్ ఇస్తాను. 100% అడ్వెంచరస్ ఉంటుంది, మస్తు క్రిటికల్గా ఉంది ఇదైతే. మీకోసం అన్న మంచిగా ట్రై చేసినాం, చాలా హార్డ్గా కష్టపడి ఖచ్చితంగా మంచిగా వచ్చేలా తీసిన వీడియోని. సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను నా జర్నీని అయితే మహబాద్ నుంచి స్టార్ట్ చేసిన. సో ఇదైతే బయ్యారము, ఎందుకంటే బయ్యారంలో ఆగి ఒక టీ తాగినాం అనమాట. టీ తాగిన తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాము. అట్లనే గూగుల్ మ్యాప్లో చెక్ చేసినాము. ఇది వచ్చేసి బయ్యారము ఏర్ అన్నమాట. వర్షాకాలం కదా, ఫుల్ ఫిల్ అయింది, వానబడి మస్తు సౌపడుతుంది వ్యూ మాత్రము. 1 hour later. సో మొత్తానికి అయితే ఇల్లెందు రీచ్ అయినాము. ఇది ఇల్లెందు సర్కిల్ అనమాట. ఈ ఇల్లెందు సర్కిల్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి పాకాల గుండాల రోడ్ అయితే అవపడుతుంది. సో చూసిరు కదా, ఇదే అన్నమాట మనం. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి, పాకాల గుండాల రోడ్. పాకాల గుండాల రోడ్లో అట్నే వస్తుంటే మనకు రైట్ సైడ్లో శివాలయం అవపడింది, చెరువు కానుకొని మస్తు అనిపించింది. సో కొంచెం ఆగి నేను చూసినా అనమాట. అట్లనే దానికి చెరువు అటాచ్ అయి ఉండడం ఇంకా మంచిగా అనిపించింది చూడడానికి. సో ఛాన్సేపు దానికి ఇక్కడ ఉండి వెయిట్ చేసి చూసినా అనమాట. సో ఆ గుడి ఎట్లుంది ఏందని చెప్పేసి నాకైతే మస్తు అనిపించింది, మీరు కూడా చూడండి. మనం ఇల్లుని దాటేసి ఒక 5 to 7 కిలోమీటర్స్ ముందుకు వచ్చిన తర్వాత సింహాచలం వచ్చిందనమాట. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మేడారం వరంగల్ పోయే రోడ్డు. మనం రైట్ తీసుకోకుండా మనం స్ట్రైట్ వస్తే గుండాల పాకాల పోయే రోడ్డు అనమాట మనం. సో స్ట్రైటే రావాలి, అక్కడ నుంచి ఎట్లాంటి టర్న్ తీసుకోవద్దు. సో స్ట్రైట్ వచ్చేసేయాలి. సో ఫైనల్గా మొత్తానికి అయితే ఏడుకోవలోకి పోయే రోడ్ అయితే రీచ్ అయినాము. హైవే నుంచి మనం ఒక చెక్ పోస్ట్ ఉంటుంది అక్కడ, కొద్దిదూరం వెళ్ళిన తర్వాత ఆ చెక్ పోస్ట్ నుంచి మనం రైట్ సైడ్ తీసుకోవాలి. రైట్ సైడ్ తీసుకుంటే ఘాట్ రోడ్ ఉంటుంది. ఆ ఘాట్ రోడ్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళాలన్నమాట. సో మొత్తానికి ఆ ఘాట్ రోడ్లో అయితే పోయినాము, కానీ కెమెరా హ్యాండిల్ చేయడానికి అయితే ఇబ్బంది అయింది. సో ఎక్కువసేపు తీయలే అనమాట దారిని. సో మధ్యలోనే ఆపేసిన. సో దగ్గరికి వచ్చినాం అనమాట, నేను మా బ్రో జాయిన్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం. ఎందుకంటే దానికి ఇంపాసిబుల్ అవుతుంది, ఇది మొత్తం బండి హీట్ అయిపోయింది, ఘోరంగా హీట్ అయింది. సో ఆగిపోతానే ఉద్దేశంతో ఆపేసినాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ రోడ్డు చూసారు కదా, ఘాట్ రోడ్డు అసలు బాగాలేదు. నన్ను అడిగితే వర్షాకాలం అయితే బండి మెయిన్ రోడ్ మీద పెట్టి రావడం బెటర్. మీరు చూడొచ్చు రోడ్డు ఇట్లా, ఇంత ఘాట్ రోడ్లా బండి ఇంపాసిబుల్ అవుతుంది. సో మొత్తానికి అటో ఇటో కష్టపడి ఏడుబావుల దగ్గరికి అయితే చేరుకున్నాము. సో నేను కూడా ఫస్ట్ టైం ఇది రావడం. చూడాలి ఫస్ట్, ఎందుకంటే ఎట్లుంటుందని నాకు కూడా ఎంతో ఎక్సైటింగ్ ఉంది, చూడాలి అని. 11 minutes later. ఆల్మోస్ట్ మేమైతే నియర్ టు 2 కిలోమీటర్స్ దాకా నడవచ్చు, అయినా ఇంకా మేము రీచ్ కాలే. ఫారెస్ట్ మాత్రం వేరే ఉంది, అలా పోతున్నాము. ఇంకెంత దూరం, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి నో ఐడియా. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎవరో కోరికలు కోరుకొని బండలు పెట్టారు అనమాట. అంటే మేబీ దగ్గరికి వచ్చాం అనమాట ఆల్మోస్ట్. 2 very boring minutes later. సో దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. వాటర్ సౌండ్ అయితే నాకు వినబడుతుంది. వీ హ్యావ్ టు గో దిస్ సైడ్. ఈ 2 దారులు నేను ఎట్లా పోదాం, ఫస్ట్ అయితే ఇట్లా పోదాం. అయ్యో వాటర్ అయితే కనపడుతుంది కదా. సో అవునన్నా వచ్చేసినాం. ఇగో ఇక్కడ ఇది కాదా వాటర్ పోతుంది పైనుంచి. ఆల్మోస్ట్ యూ హ్యావ్ వచ్చేసాం మొత్తానికి అయితే. దిల్ ఖుష్ అనమాట. సో మనం జాగ్రత్తగా వెళ్ళాలి బండల మీకు. సో చూసారా, ఇదే ఏడు బావులు వాటర్ ఫాల్స్ అన్న. పైనుంచి వచ్చినా ఇట్నే వస్తాం అన్న, మళ్ళీ పైనుంచి అట్లా వచ్చినా ఇదే దారి, ఇట్లా వచ్చినా ఇదే దారి. సో ఇదే అనమాట ఏడు బావులు.
వేరే ఉంది, నెక్స్ట్ లెవెల్. ఇక్కడ గుహ ఉన్నది. గుహలో అయితే ఏం లేవుగా. నా గుహ మాత్రం చాలా పొడుగుంది అన్నది, చాలా పొడుగుంది గుహ. చూడొచ్చు గుహ మాత్రం చాలా పొడవు ఉంది, అంటే అవి ఎలా జంతువులకి ఇట్లా పండుతున్నాయి కాబట్టి. ఇదేనమాట వాటర్ కిందికి వస్తున్నాయి. సో ఇక్కడ నుంచి అయితే వాటర్ ఎక్కడ ఓట్లు ఇక్కడ ఉంటాయి చూసావా. వాటర్ వర్షట్టు కూడా అసలు ఎట్టుపోతున్నాయి నీళ్ళు లేవు అసలు ఇక్కడ నుంచి. ఇగో ఇది ఒక మిరాకిల్ అనుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ హోల్లో నుంచి ఈ నీళ్ళు ఎట్టుపోతున్నాయి తెలుస్తలేదు అసలు. ఇది ఒక మిస్టరీ. ఈడు వరకే ఉంది. సో అక్కడ నుంచి వస్తాయి అనమాట పైనుంచి, కానీ కింది వాటర్ మాత్రం ఎట్టిపోతుంది తెలియదు. సో మనం పైకి అయితే ఎక్కుదాం మొత్తానికి. సో ఇదే అనమాట వాటర్. అయి ఉండొచ్చు. ఓ ఇది ఫస్ట్ బాయ్ అనమాట. సో ఇక్కడ ఉంది లోతు, చాలా అంటే చాలా ఉంది. చూడొచ్చు అక్కడ లోపల బాటంలో ఒక బండి ఉంది. ఆహా ఏం వ్యూ ఉన్నది, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలుకి. పైన ఎండ, కింద దోమలు సావా దెంగుతాయి దోమలు అయితే. ఫస్ట్ బాయ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది, సూపర్. పైనుంచి వచ్చిన వాటర్ మొత్తం ఈ సైడ్ నుంచి ఇట్లా కిందికి వెళ్తాయి అన్నమాట. సో కింద నుంచి అటు ఎక్కువ హెవీగా వస్తే మాత్రం మొత్తం ఆ దారిలో నుంచి, ఇప్పుడు మనం వచ్చిన దారిలో నుంచి వెళ్ళిపోతాయి అనమాట. సో ఆ దారి అది కాదనమాట, పైనుంచి రావాలి. సో ఇంకోటి ఈ పైకి వెళ్ళి ఇంకో ట్రై చేద్దాం. పైన కూడా ఉన్నాయట ఇంకా. సో మొత్తానికి అయితే మనం ఈ 7 బాల్ దగ్గరికి అనేది వచ్చేస్తాం అనమాట. సో ఇది ఫస్ట్ వెల్, అంటే మొదటి బావి. ఇంకా పైన ఉన్నాయంట. సో అయితే మొత్తానికి అయితే మేము వాటర్ రావు అని ఒక ఇమాజినేషన్లో అయితే వచ్చినాము. కానీ ఇక్కడికి వచ్చి చూసేసరికి కొంచెం దిల్కుషైంది, ఎందుకంటే కొంచెం వాటర్ వస్తాను. అసలు రాకపోతే మరి ఇజ్జత పోయేటుండు. అంత దూరం నుంచి వచ్చినందుకు కొంచెం మంచిగా ఉంది, కొంచెం హ్యాపీ ఉంది. సో నాకు ఎందుకు ఈ వాటర్ తాగి చూద్దామని కోరిక లోపల నుంచి ఎప్పటి నుంచో పుడుతుంది. సో ట్రై చేద్దాం. మొత్తానికి కేవలం మీకు చూపించే కోసం తాగుతాను, నాకు చూపించని కాదు. మినరల్ వాటర్ ఉన్నట్టున్నాయి, నిజంగా మినరల్ వాటర్ ఉన్నట్టున్నాయి. మనకి అనవసరంగా ఈ క్యాన్ వస్తున్నా కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. దోమలు మాత్రం సావ కొడతాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లెవెల్ అనమాట. సో సెకండ్ బావికి అయితే ఇట్లా ఈ నుంచి పైకట్టు ఎక్కాలట. జాగ్రత్త మాత్రం బద్దలు భాషంగాలే. డైరెక్ట్ ఆ నుంచి కింద ఇల్లు ఉంటాం బాయిలా. అయినా పర్లేదు మీకు కొంచెం చూపించనీకి కదా. సో ఇది ఎక్కాలంటే పైనుంచి, అంటే సెకండ్ బావికి పోవాలంటే ఇగో ఈ నుంచి పైకి పోవాలట. సో మావాడు ఆల్రెడీ ఎక్కుతాడు, చూసారు కదా. అంత హైట్కి ఎక్కాలి. సో మీకోసం ఖచ్చితంగా నేను ఎక్కుతా ఏదేమైనా. మావాడు ఎక్కుతాడు. సో జై బజరంగ్ బలి. మనకైతే షూ ఉన్నాయి కాబట్టి కొంచెం డౌట్ అనిపిస్తుంది. పనా మొత్తానికి పైకి అయితే ఎక్కుతాను. చూడొచ్చు ఎక్కుతానా పైకి. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్, కానీ వాసిపోతుంది ఎక్కడం. సో యూ హ్యావ్ టు క్లైమ్ అన్నమాట. ఇది ఎక్కడైతే ఎక్కుతాను. ఇక్కడ కూడా కేవ్స్ ఉన్నాయి, చూసారా ఆ గుహలు ఎట్లున్నాయో. ఎక్కడ చూసినా కానీ పెద్ద పెద్ద గుహలు ఉన్నాయి. కొంచెం దూరం ఎక్కడనే ఆయాసం అవుతుంది, అంటే ఐ మీన్ కొంచెం దూరం అని కాదు, చాలా దూరం ఎక్కినాము, అయినా ఆయాసం అవుతుంది.
సో ఏం కాదు, మీకోసం, కేవలం మీ ఒక్కరి కోసం. సో ఇగో ఇదేనమాట, ఇక్కడి నుంచి వస్తానే నా దిగేటప్పుడు పరిస్థితి అయినా పర్లేదు, ఏం కాదు. సో ఇది సెకండ్ అనమాట. ఈ సెకండ్ ఎక్కడ చనిపోతాను నేను, ఇక్కడ నుంచి కిందికి పోతాను. అది ఫస్ట్, ఇది సెకండ్. ఇగో ఇది సెకండ్ అనమాట. సెకండ్ బాయ్ ఇది చాలా జాగ్రత్త ఎక్కాలి. సెకండ్ అటు ఎక్కగలుగుతామా? మళ్ళీ దీనికి ఎక్కాలన్నా అటు నుంచే మళ్ళీ ఎక్కాలి. సో ఇక్కడ కూడా చూడొచ్చు, ఇది ఇది సెకండ్ అనమాట. అక్కడ తేలిందిరా బాబు, ఇక్కడ క్రాబ్ ఉంది. సూపర్. సో ఇది సెకండ్ బాయ్ అన్నమాట. మనం ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా నెక్స్ట్ పైకి వెళ్ళి థర్డ్ కూడా చేద్దాం. మొత్తం 7 అంట ఈరోజు. ఏదేమైనా అటో ఇటో మనం సెకండ్ బాయ్ కాడికి అయితే వచ్చేసినాం. ఇది సెకండ్ అన్నమాట. సో ఇది పైనుంచి అక్కడి నుంచి వస్తున్నాయి. ఎక్కినాం కదా, మళ్ళీ ఈ దీనికి మళ్ళీ పైకి ఎక్కాలన్నమాట. సో ఏదేమైనా ఎక్కేదే ఇలా 7 బావులు చూసేదే మీకు చూపించేదే. లెట్స్ గో. ఎందుకంటే 7 ఉన్నాయి కాబట్టి మనం సెకండ్ దాని దగ్గరనే ఆగిపోయినాం అనుకో, వేరే ఉంటుంది. సో అందుకే ఎక్కువ లేట్ చేయకుండా మిగతా దాని దగ్గరికి వెళ్తాను. బట్ కొంచెం కష్టంగా ఉంది. నేను పైకి ఎక్కిన తర్వాత అంటే ఇది ఎక్కడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను పైకి ఎక్కిన తర్వాత ఈ వీడియో తీసి పెడతా. సో ఇక్కడ నుంచి అయితే ఒక వ్యూ మస్తు అవపడుతుంది. అది చూడండి ఒకసారి. ఇదే ఈ వ్యూ, పైన ఆకాశం, కింద గ్రీనరీ, కింద వాటర్ ఫాల్స్. నా మామూలు ఎత్తాడు చూడు ఎట్లుందో ఇది. వామ్మో అయ్యో, నేను ఎక్కితే తీసేసాను నువ్వు. లెట్స్ గో అన్నమాట. మీకోసం ఖచ్చితంగా పైకి ఎక్కుతాను. అంటే ఎక్కడికి చూడండి ఎట్లుందో, ఎంత హార్డ్ ఉందో. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం మాత్రం జరిగినా కదా కిందనే ఉంటాం. వావ్, స్టంటింగ్ చేస్తుండు ప్రణయ్. చిన్న చాలా జాగ్రత్త. మరి మొత్తం ఎక్కినాం. అమ్మ జాగ్రత్త మాత్రం అక్కడ పడతాం. వావ్, ఉందా దారి? మళ్ళీ పైనుంచి నిజంగా ఇబ్బంది లేదు, నువ్వు ఇది ఎక్కితే బాగుంటుంది. సో థర్డ్ బాగా అంటే సగం అయితే ఎక్కినా, ఇంకా సగం ఉంది. ఏం చెప్తాం కానీ ఖచ్చితంగా హౌ టు గో అనమాట. సో ఇక్కడ చెప్పి పడింది. నెక్స్ట్ నువ్వు ఓకేనా? అక్కడ ఆగు. ముందు సాగడమే థర్డ్ దానికి కదా. ఈ దారి అయితే ఇట్లా ఉన్నది కొంచెం పైనుంచి. చూడొచ్చు, ఇది కింది సెకండ్ వెల్. మన దాంట్లో 3వ బావి, 7వ బావి, ఇంకెంత ఉన్నాయి అవి. ఏమైనా ఎక్కాల్సిందే, పోవాల్సిందే కాబట్టి. సో ఇక్కడ దారైతే మంచి లేదు, జారుతుంది. నా ఈ బండలు కూడా మంచి లేవు స్టాండర్డ్గా. పట్టు కూడా లేదన్నమాట ఇక్కడ. ఆహా, బట్టలు తినేటట్టున్నాయి. అమ్మా, వచ్చేసాం. థర్డ్ దాని దగ్గరికి అయితే వచ్చినాం. వాడు కష్టపడతాను. ఆ నుంచి ఇక డైరెక్ట్ జంప్ చేయాలి.
మావాడు వస్తాడు అటో ఇటో. ఇది థర్డ్ అన్నమాట. సో అంటే ఇది సెకండ్ దాంట్లో పోతానే వాటర్ కింద నుంచి పైనుంచి. ఇక్కడ ఓకే, 3వ బావి దగ్గరికి వచ్చేసినాం. బిఎన్ బాయ్స్ అట. వావ్, బివై చూడొచ్చు. వ్యూ మాత్రం వేరే అబ్బా, అసలుకి ఇచ్చి పడైతుంది అనుకోండి. పైన మబ్బట్టు ఉంది, ఎప్పుడు వర్షం పడదు తెలియదు. సూపర్. కానీ వాటర్ కూడా ఎక్కువ రావట్లేవు. ఇది థర్డ్ అన్నమాట. సో థర్డ్ ఇది. సో మొత్తానికి థర్డ్ బావి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. కష్టపడకుండా చూసిరు కదా ఎట్లా ఎక్కినాము, ఎట్లా చేసినాం అనేది. కానీ తప్పదు. సో వాటరు ఈ థర్డ్ది. వాటర్ అయితే కూల్ ఉన్నాయి అన్నమాట, మస్తు కూల్ ఉన్నాయి. ఎందుకంటే పైనుంచి వస్తాను కాబట్టి వాటర్ హెవీ కూల్. ఫ్రిడ్జ్లో వాటర్ ఉన్నట్టుంది, ఐస్ గడ్డలు ఉన్నట్టున్నాయి వాటర్ అయితే. చూడొచ్చు ఒకసారి వ్యూ. దిగేటప్పుడే పెద్ద స్టంట్ ఉన్నది, ఎక్కేటప్పుడు అయితే ఏం లేదు కానీ దిగేటప్పుడే పెద్ద స్టంట్ అయితే ఉన్నది.